ఎలా ఉన్నారు? బాగున్నారా? హాయ్ సార్. బాగున్నాను సార్. మీరెలా ఉన్నారు? ఫైన్ మేడం. బానే ఉన్నాను. ఓకే సార్. ఓకే. మనం ఆల్మోస్ట్ క్లాసెస్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసామండి. ఆల్మోస్ట్ ఇప్పటికి మనకి ఒక అంటే ఆల్మోస్ట్ 90% వరకు కోర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎట్లా ఉంది మేడం బిఫోర్ జాయినింగ్‌కి ఇప్పటికి నాలెడ్జ్ వైస్‌గా మీకేమనిపిస్తుంది? ఎవ్రీథింగ్ ఫైన్ సార్. జాయిన్ అవ్వకముందు జీరో నాలెడ్జ్ ఉంది సార్. ఇప్పుడు మాక్సిమం చేయగలను అన్న హ్మ్. వచ్చింది సార్. కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది సార్. కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. మీకు మనం చేసిన కాన్ఫిగరేషన్స్ అన్నీ చేసారా మీరు? నేను మొత్తం ఆల్మోస్ట్ ఏపీపీ వరకు అయితే కంప్లీట్‌గా అయిపోయింది సార్. ఓకే. ఏపీపీ లాస్ట్‌లో చెప్పాం మనం యాక్చువల్‌గా అయితే. యెస్. విత్‌హోల్డింగ్ టాక్స్, డన్నింగు అన్నీ తర్వాత అయిపోయింది. డన్నింగ్, అకౌంట్ విత్‌హోల్డింగ్ పేయబుల్, టాక్స్. అకౌంట్ రిసీవబుల్ ఆ! యెస్ సార్. అకౌంట్ రిసీవబుల్, అకౌంట్ పేయబుల్ అన్నీ చేశారు కదా! యెస్ సార్. ఓకే. మనం అసెట్ అకౌంటింగ్ ఇవన్నీ అన్నీ చేసేసారా? అన్నీ అయిపోయినాయి సార్. ఓకే. బిఫోర్ ఇంతకుముందు మీరు ఫస్ట్ అంటే మనం జాయిన్ అవ్వటం ఫస్ట్ నా దగ్గరేనా? లేకపోతే ఎక్కడన్నా ఇంతకుముందు జాయిన్ అయ్యారా? యాక్చువల్లీ నేను ఇన్‌స్టిట్యూట్స్ మొత్తం సెర్చ్ చేశాను సార్. ఆళ్ళ డెమో క్లాసెస్ అవేమి నాకు అర్థం కాలేదు సార్. యూట్యూబ్‌లో హ్మ్. మీ వీడియోస్ చూసి కొంచెం హ్మ్. డెమో క్లాస్ అర్థమైన తర్వాత ఇంక నేను మీకు కాల్ చేసేసి ఇంగ హ్మ్. మనీ అమౌంట్ మళ్ళీ కట్టకపోతే మళ్ళీ ఒపీనియన్ చేంజ్ అయిపోద్దేమో, ఆఫ్‌లైన్‌కెళ్తే కొంచెం బెటర్‌గా ఉంటదేమోనని, హ్మ్. ఆన్‌లైన్ అంటే మళ్ళీ డిస్టర్బెన్స్ అంతా బావుండదేమో అనుకున్నా సార్. హ్మ్. తర్వాత నాకు ఆన్‌లైన్‌లోనే కొంచెం బెటర్ అనిపిస్తుంది సార్. అంటే టైమ్ అవైలబుల్‌లో ఉంది. ఆఫీస్‌కెళ్తాను యాక్చువల్లీ మార్నింగ్. వచ్చిన ఆ! తర్వాత చేసుకోవటం, సాటర్‌డే, సండేస్ ప్రాక్టీస్ చేయటం. హ్మ్. ఫస్ట్‌లో అసలు ఏంటి, అసలు నాకేం అర్థం కావట్లేదు. బ్యాక్‌కెళ్ళిపోదామా, బ్యాక్ స్టెప్ ఏద్దామా అనుకున్నా సార్. హ్మ్. బట్ ఫస్ట్‌లో అంతే ఉంటదని చూసుకొని హ్మ్. ఇప్పుడైతే ఓకే సార్. 50% వరకైతే నాలెడ్జ్ అయితే గెయిన్ అయింది సార్ నాకు. నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వగలను అని. మెయిన్ మీకు కాన్ఫిడెన్స్ వస్తే ఓకే మేడం. నో డౌట్ అన్నమాట. యెస్ సార్. ఓకే. ఆన్‌లైన్ గురించి ఏమంటున్నారు? ఇప్పుడు ఆన్‌లైన్ ఓకేనా మీకు? షూర్ సార్. ఫైన్ సార్. ఆన్‌లైన్ అంటే మనకి భయం మీరు పోయిందా ఆన్‌లైన్? నేను ఎర్రర్ వచ్చినా మీకు కాల్ చేసినా మీరు ఏ టైంలో అయినా చూసుకోకపోయినా మళ్ళీ చూసుకొని చేసి స్క్రీన్ షేర్ చేయమని చెప్పి అది హ్మ్. నచ్చింది సార్. బావుంది. ఓకే. అంటే ఎప్పుడు ఎర్రర్ వచ్చినా కూడా నాకు కాల్ చేశారు, వాట్సాప్‌లో మెసేజ్ చేశారు, స్క్రీన్ షేర్ చేశారు. ఇప్పుడన్నీ మీరు ఓన్‌గానే చేసుకుంటున్నారు కదా? యాహ్! సార్. ఓన్‌గానే చేసుకుంటున్నాను సార్. ఫస్ట్‌లో అయితే నేను మీకు చాలా సార్లు కాల్ చేసేదాన్ని. ఏమైనా అనుకుంటారే ఏంటా అనుకున్నాను సార్. ఇప్పుడు హ్మ్. ఎర్రర్స్ ఏమి రావట్లేదు. ఒకటికి 2 సార్లు వీడియోస్ చూస్తున్నాను సార్. హ్మ్. హ్మ్. అంతే ఓకే సార్. ఇప్పుడైతే ప్రాబ్లమ్ లేదు. నో సార్. ఎస్ఏపీ గురించి ఇప్పుడు భయం పోయిందంటున్నారు కదా! మీరు బిఫోర్ జాయినింగ్‌కి ఇప్పటికైతే మీకు కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది కదా? అయ్యో! వచ్చింది సార్. అసలు నాకు జీరో నాలెడ్జ్ సార్. అసలు ఏమీ లేదు నాలెడ్జ్. జాయిన్ హ్మ్. అవ్వకముందు. జాయిన్ అయిన హ్మ్. తర్వాత మా రిలేటివ్స్‌లు చేస్తుంటే వాళ్ళ గురించి చెప్తుంటే కూడా వాళ్ళు ఓకే. పర్లేదు. ఫస్ట్ ఒక 6 మంత్స్ కొంచెం కష్టపడితే తర్వాత ఏముండదు అంతగా. నీకే హ్మ్. అలవాటయిపోతది. సినారియో అంతా కొంచెం నేర్చుకోవాలని చెప్పారు. ఎందుకంటే నాది బ్యాక్‌గ్రౌండ్ ఇది మొత్తం ఇది కాదు కాబట్టి కొంచెం ఉంటది అన్నారు. అంతే సార్. ఓకే. ఓకే. ఇప్పుడు మీకైతే ఇప్పుడు ఎస్ఏపీ గురించి అయితే ఇంక భయమేం అనిపించట్లేదు కదా! ఆల్‌మోస్ట్ పర్లేదు మీరు గెటైన్ అవ్వగలను అనుకుంటున్నారు రేపు జాబ్‌లోకెళ్ళినా సరే. యాహ్! సార్. ఓకే. ఓకే. ఇప్పుడసల మీకు ఇంకోటి అది టీచింగ్ వైస్ ఎలా ఉందండి మీకు? సబ్జెక్ట్ నేను చెప్తుంటే మీకు అర్థం అవ్వటం కానీ, లేకపోతే ఇదంతా ఎలా అనిపించింది మీకు? టీచింగ్ ఓకే సార్. బానే అర్థమవుతుంది. కాన్సెప్ట్ అర్థమవుతుంది సార్. ఫస్ట్ అసలు ఎందుకు చేస్తాము? దేనికోసం చేస్తాము? అది అర్థమైంది సార్. టీచింగ్ అయితే బావుందా? బాలేదా? బావుంది సార్. టీచింగ్ బావుంది. అర్థమవుతుంది సార్. మీరు చెప్పేది మా వరకు రీచ్ అవుతుంది సార్. వినాలనిపిస్తుందా అసల మీకు? అయ్యో! వినాలనిపిస్తుంది సార్. ఆ! టీచింగ్ అయితే మీకు అర్థమవుతుంది బాగానే. అర్థమవుతుంది సార్. ఓకే. 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 ఆహ్, నెక్స్ట్ మీకైతే ఇంక కాన్ఫిడెన్స్ అయితే పక్కా ఉంది. జాబ్ కొట్టగలను అన్న కాన్ఫిడెన్స్ ఉంది. తర్వాత ఇవన్నీ చేశారు మీరు. అంటే మీరు చాలా లక్కీ అండి. యాక్చువల్‌గా ఏంటంటే బయట వేరే ఇన్‌స్టిట్యూట్స్ అక్కడిక్కడ జాయిన్ అయిపోయి మనీ వేస్ట్ చేసుకొని, తర్వాత మన దగ్గరికొచ్చి జాయిన్ అయినోళ్ళు చాలా మందున్నారు మీ గ్రూప్‌లో. ఉన్నారా లేరా? యెస్ సార్. ఉన్నారు సార్. మీరు ఫస్ట్‌లోనే ఎక్కడ జాయిన్ అవ్వకుండా డైరెక్ట్‌గా మన దగ్గర జాయిన్ అయ్యారంటే, మీకు తక్కువ అమౌంట్‌లోనే ఇంత సబ్జెక్ట్ వచ్చిందన్నా కూడా మీకు ఆల్‌మోస్ట్ చాలా బెనిఫిట్ అన్నమాట ఇది. నేను మా బ్రదర్‌తో కూడా మీకు కాల్ చేపిచ్చాను సార్. నాకు యాక్చువల్‌గా ఇది అసలు ఏం తెలీదు అని. హ్మ్. మా బ్రదర్ కూడా మీతో మాట్లాడారు కదా సార్ ఆ రోజు. అవును. అవును. మీ బ్రదర్ ఒకాయన కాల్ చేశారు కదా! యెస్ సార్. అవును. ఆయనతో ఆయన చెప్పారా మీకు ఓకే అని చెప్పారా నాతో మాట్లాడిన తర్వాత? చెప్పారు సార్. నేను వీడియోస్ పంపించాను మీవి. నీకు కాన్ఫిడెన్స్ ఉంటే జాయిన్ అయిపో అని చెప్పారు సార్. అసలు యాక్చువల్‌గా నేను మీ హ్మ్. వీడియోస్ చూసే నా కెరియర్ అనేది సెలెక్ట్ చేసుకున్నా సార్ చెప్పాలి. అలా చెప్పకూడదులే గానీ అంత చెప్తే మరి ఓవర్ అనుకుంటారు. ఇది ఏం మాత్రం అనుకోలేదు నిజం మేడం. సార్. ఉన్నది ఒకటి చెప్పండి. తప్పేముంది. మనం ఎవరిని మోసం ఇది చేయట్లేదు కదా! మాత్రం నిజం సార్. అసలు నేను ఇట్లా సైడ్ ఇటు ఐటీ సైడ్ మూవ్ అవుదాం అనుకోని, ఈ హ్మ్. కోడింగ్ ఇవన్నీ నాన్ కోడింగ్ సైడ్ కాబట్టి మేము ఇది ఎస్ఏపీ ఫైనాన్షియల్ అయితే కొంచెం హ్మ్. ఫ్యూచర్ బావుంటది. కొంచెం హ్మ్. కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి. బట్ ఫ్యూచర్ బావుంటదని చెప్పారు సార్. ఇంక నేను మీ వీడియోస్ చూసే నాకు ఈజీ అనిపించింది. మరి రియల్ టైమ్‌లోకెళ్ళాక మరి కొంచెం సఫర్ అవ్వాల్సొస్తది సార్.
రియల్ టైమ్‌లో 6 మంత్స్ స్ట్రగుల్ అవుతారండి ఎవరైనా సరే. ఓకే. తర్వాత ఇంకోటి మీరు యూట్యూబ్‌లో వీడియో చూస్తారు కదా! ఫస్ట్ అంటే మీరు అంటే యూట్యూబ్‌లో ఎస్ఏపీ వీడియోస్ కోసం సెర్చ్ చేసారా మీరు? అవును సార్. సెర్చ్ చేసినప్పుడు నా వీడియోస్ దొరికినాయి మీకు. యాహ్! సార్. ఎన్ని వీడియోస్ చూసారు? మీకెట్లా అనిపించింది? మీరు వీడియోస్‌లో 10 అలా పెట్టారు కదా సార్. మీకు కాల్ చేసిన తర్వాత నాకు మీరు డెమో క్లాస్‌ది పంపించారు సార్. ఓకే. ఆ డెమో క్లాస్ చూసిన తర్వాత మీరు యూట్యూబ్‌లో షేర్ చేస్తారు కదా సార్. 10 వీడియోస్ చూసాను. వెరీ గుడ్. అవును. ఇంక చూసి ఇంక నాకు కాన్ఫిడెన్స్ వచ్చి ఇంక నేను జాయిన్ అయ్యాను సార్. ఓకే. వీడియో చూసిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది మీకు. యెస్ సార్. ఓకే. బిఫోర్ అయితే మీకు ఎస్ఐపీ అంటే భయం అనిపించిందా మేడం? అసలు నాకు తెలీదు సార్ అసలు. ఇది కూడా ఒకటి ఉంటదని అసలు ఐడియా లేదు సార్. మామూలుగా ఫస్ట్ అందరూ కష్టాలు పడి సుఖాలు పడతారు. మీరు డైరెక్ట్‌గా మీకు అంటే కష్టాలేం పడకుండా డైరెక్ట్‌గా హ్యాపీగా మీరు మంచి ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయిపోయారు అయితే దీన్ని బట్టి. అంతే సార్. ఓకే. టీచింగ్ అయితే బాగుందా మేడం? మీకు అర్థమైంది బాగుంది సార్. అర్థమవుతుంది సార్ నాకు. ఏమైనా మైనస్ పాయింట్స్ అట్లా ఏమైనా అనిపించినాయా? మైనస్ అయితే ఏం లేదు సార్. బానే ఉంది సార్. ఎవ్రీథింగ్ ఈస్ క్లియరా? అంతే సార్. నాకైతే తెలిసినంత వరకు, నాకు అర్థమైనంత వరకైతే నేను చెప్పాను సార్. అంటే నాకసలు తెలీదు కాబట్టి నాకైతే అర్థమైనంత వరకు నాకు ఓకే సార్. ఇంకోటి మీరు వేరే ఇన్‌స్టిట్యూట్స్ జాయిన్ అయ్యారు కదా! మీకెంత చెప్పారు ఫీజ్ అక్కడ? 25 చెప్పారు సార్. 25,000 చెప్పారా? ఆఫ్‌లైన్ చెప్తా అన్నారు. అని చెప్పారులే గాని నాకు వాళ్ళసలు అర్థం అవ్వలేదు. మెయిన్ కాన్సెప్ట్ అనేది అర్థం అవ్వలేదు సార్. వెళ్లారా మీరు అక్కడ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్లారా? వెళ్ళాను సార్. హైదరాబాద్ వెళ్ళాను సార్. వెళ్లారు కానీ అర్థం అవ్వలేదా మీకు కాన్సెప్ట్ ఏంటో? అర్థం అవ్వలేదు సార్. ఓకే. మరి మీరు ఇప్పుడు 10,000 కదా నేను చెప్పింది మీకు ఫీజు. మరి మీరు నమ్మారా ఫస్ట్ చెప్పినప్పుడు? అసలు నమ్మలేదు సార్. అసలు నమ్మలేదు సార్. అది మీరు ఆ పాయింట్ చెప్పాలి. ఏమైంది అసలు? నమ్మలేదు కదా! మీరు అసలు ఏమన్నారు? 10,000 అంటే ఏమనుకున్నారు మీరు? 10,000లో ఇలా చెప్పాను. ఇట్లా ఇన్‌స్టిట్యూట్‌కెళ్తే 25 ఉంది. మా బ్రదర్‌తో అన్నాననమాట. ఇలా 25 ఉందన్నా మరి యూట్యూబ్‌లో అయితే 10,000 అని చెప్తున్నారు అంటే, ఒకసారి వీడియోస్ చూడు నీకైతే అర్థమవుతే జాయిన్ అయిపో. సబ్జెక్ట్ మనకు కావాల్సిన సబ్జెక్ట్ మనీ అయితే ఎంతైతే ఏముంది చెప్పు. నువ్వు ముందైతే జాయిన్ అవ్వు అన్నారు సార్. ఓకే. సో, అప్పుడు మీరు అంటే మీకు అప్పుడు జాయిన్ అయ్యారు మీరు. ఫస్ట్ అయితే డౌట్ అయింది మీకు. 10,000 అంటే డౌట్ పడ్డారు మీరు. డౌట్ పడ్డాను సార్. ఇప్పుడేమనిపిస్తుంది? ఇప్పుడు మొత్తం క్లియరా? ఇప్పుడు క్లియర్ అయింది సార్. ఫ్రీ అయిపోయింది సార్ మైండ్ అయితే. నేనైతే రెడీ టు ఆహ్, జాయిన్ అంటే ఇంటర్వ్యూ సెటిల్‌మెంట్. ఫేస్ చేయగలను అని కాన్ఫిడెన్స్ వచ్చింది సార్ నాకు. కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది మీకు. కానీ వచ్చింది ఫస్ట్ సార్. అయితే డౌట్ పడ్డారు మీరు. డౌట్ అనిపించింది మీకు. అనిపించింది. మీతో చాలా సార్లు చేశాను కదా సార్. సార్ రియల్ టైమ్‌లో ఫుల్ టఫ్ ఉంటదంట కదా సార్. మీకు పర్సనల్ కూడా కాల్ చేశాను నేను. మీరు చాలా సార్లు కాల్ చేసి అడిగినట్టున్నారు కదా! వాళ్ళు ఎలా అంటే అంటున్నారు? మీరన్నారు బ్యాక్ స్టెప్ వేయొద్దు. ధైర్యంగా ఉండండి అని చెప్పారు సార్ మీరు. అవునవును. ఇంక 3 టైమ్స్ అలా కాల్ చేశాననుకోండి. సార్ ఇలా అంటున్నారు సార్ చాలా టఫ్ ఉంటదంట. నువ్వు ఎందుకు అది చూసేసుకున్నావు అంటున్నారు అన్నాను మీతోటి. అవును. హ్మ్. టఫ్ అంటే టఫేనండి. గుర్తుపెట్టుకోండి మీరు రియల్ టైమ్‌లో టఫ్ ఉంటదని చెప్పేసి ఎస్ఐపి వద్దనుకున్నారనుకోండి. హ్యాపీగా 10,000కి, 20,000కి, 30,000 జాబ్ చేసుకోవచ్చు. నో ఇష్యూ. యాహ్! అలా కూడా వెళ్ళొచ్చు. లేదు నాకు మంత్లీ 1,00,000 సాలరీ కావాలంటే సాఫ్ట్‌వేర్ నేర్చుకోవాలి. అదే మరి సార్. వాళ్ళు వర్క్ ఇవ్వరు కదా! మనం చేసే హార్డ్ వర్క్ మనకు టఫ్‌గా వర్క్ అంతా టఫ్‌గా ఉన్నటువంటి వర్క్ చేస్తేనే ఛాలెంజింగ్‌గా ఉన్న వర్క్ చేస్తేనే మనకంత సాలరీ వస్తది. యెస్ సార్. దానికి దీనికి డిఫరెన్స్ అదనమాట. ఎస్ఏపీ వైపొస్తే 1,00,000 సాలరీ ఉంటది. ఒక సీనియారిటీ పెరిగే కొద్దీ. ఒక 3 ఇయర్స్‌లో, 4 ఇయర్స్‌లోనే 1,00,000 ఎళ్ళిపోతది అట్‌లీస్ట్. అప్పుడేంటి టఫ్ ఉంటది. కానీ మంచి ఇన్‌కమ్ ఉంటది. ఎందుకు నాకు టఫ్ వద్దు, నాకు సింపుల్‌గా ఉండాలనుకుంటే గనక 10,000, 20,000 అని చెప్పేసి అదే రేంజ్‌లో ఉండాలి. అంతే కదా మేడం? అంతే సార్. ఇప్పుడు ఆల్‌మోస్ట్ నాది అంతే ఉంది సార్. అందుకనే ఏదైతే అయిందని మూవ్ అయ్యాను సార్ ఇటు సైడ్. మూవ్ అయ్యారు. బట్ మీరు చాలా లక్కీ మేడం. స్టార్టింగ్‌లోనే ఇప్పుడు మన దగ్గర మీ బ్యాచ్‌లో ఉన్నారా? కొంతమంది వేరే చోట జాయిన్ అయ్యి మనీ వేస్ట్ అయినోళ్ళు ఉన్నారు కదా! ఆ! ఉన్నా సార్. శ్యామ్ సుందరి మేడం కూడా ఉన్నారు కదా! సుందరి గారు ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. అవును. ఆ మేడమ్. మేడం అది సుందరి గారైతే యాక్చువల్‌గా 20,000 పే చేశారట బెంగుళూరులో. యెస్. 20,000 పే చేసి అసలు ఏం అర్థం ఆమె 20 డేస్ ఎళ్ళారంట. అసలు ఏం అర్థం అవ్వలేదంట పాపం. ఇంకా ఎందుకులే అని లైట్ తీసుకొని ఇంకా వస్తూ ట్రైన్‌లో ట్రై చేద్దామని చెప్పేసి ట్రైన్‌లో వస్తూ యూట్యూబ్‌లో వీడియోస్ చూసి నాకు కాల్ చేశారామె. నేను అంతే సార్. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు బస్‌లో చూసి 1 అవర్ ఎంతో ఉంది కదా సార్ మీ డెమో క్లాస్‌ది. అది చూసి ఇంక డైలీ అవే వింటున్నాను వీడియోస్. ఇంకా అలా. వీడియో చూసి ఏమైనా కాన్ఫిగరేషన్స్ చేసారా మీరు ఓన్‌గా? నేనింక అసలు వెంటనే వీడియో చూసాను. నెక్స్ట్ డేనే మనీ ఇట్లా 4 డేస్‌లో మీరు అయిపోద్దని చెప్పారు కదా సార్. క్లాస్ స్టార్ట్ అవుద్దన్నారు కదా! నాకు టైం లేదు సార్ అసలు. అప్పుడే చూసాను క్లాస్ జాయిన్ అయ్యే 2 డేస్ ముందు చూసాను వీడియోస్. వెంటనే జాయిన్ అయిపోయాను సార్ నేను. ఓకే. హ్మ్. ఓకే.
ఓకే. ఫైనల్‌గా అయితే హ్యాపీ మేడం. రైట్ నౌ మీకు ఆల్‌మోస్ట్ కోర్స్ కంప్లీట్. సబ్జెక్ట్ మీకు అర్థమవుతుంది కాబట్టి మీకేమి ప్రెషర్ కానీ, స్ట్రగుల్ కానీ ఏమి అనిపించట్లేదు. అంతే కదా? ఏమనిపించట్లేదు సార్. అంతే సార్. మీరు చాలా లక్కీ మేడం మీరైతే. అయ్యో! ఓకే సార్. ఓకే. జాబ్ వస్తే ఇంకా లక్కీ సార్. జాబ్ కొడతారండి. ఒకటండి మీరు బ్యాక్ స్టెప్ తీసుకుంటే కొట్టలేరు. ఇప్పుడు మీరు ఒక 2 మంత్స్ వర్క్ చేశారు, ప్రాక్టీస్ చేశారు, జాబ్ వస్తుంది. సరే రాలేదు 4 మంత్స్ పట్టింది. అప్పుడు రాలేదు. 6 మంత్స్ పట్టింది రాలేదు. ఇంకొక 1 ఇయర్ పట్టింది. వచ్చింది. వస్తది. ఎందుకు రాదు? ఈ రోజు కాదు రేపు వస్తది కదా! బట్ మీరు ఎంత వరకు దాని మీద డిపెండ్ అయ్యి ఉన్నారనేది ఇంపార్టెంట్. ఎస్ఏపీ మీద. మీరు ఎందుకులే రిస్క్ ఎందుకు అనుకుంటే లైట్ తీసుకుంటే రాదు జాబ్. కానీ అదే కావాలని పట్టుకొని కూర్చుంటే ఏదో ఒక రోజు క్రాస్ చేస్తామన్నమాట లిమిట్. ఇప్పుడు మనం ఏదన్నా చెట్టు పైన ఏదన్నా కాయ ఉంటది. పండు ఏదన్నా ఉంటది. దాన్ని కొట్టాలని ఫస్ట్ ఒక రాయేస్తాం, రెండోది ఏస్తాం, మూడోదో, నాలుగోదో తగులుతది కదా! అట్లాగన్నమాట ఇది కూడా. అంతే కదండీ! అంతే సార్. ఓకే. ఎనీవే మేడం థాంక్స్ ఫర్ యువర్ ఫీడ్‌బ్యాక్ అండి. మీరు జాయిన్ అయ్యే వాళ్ళకి ఏమైనా చెప్తారా? కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి? కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకంటే జాయిన్ అవుతే అయితే సబ్జెక్ట్ అయితే పక్కా గెయిన్ అవుతది సార్. నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతది. ఆ! ఇంకా కామర్స్ ఈ స్టూడెంట్ ఎంబీఏ వాళ్ళకైతే ఇంకా ఈజీగానే అర్థమైపోవచ్చు సార్ మాక్సిమం కాన్సెప్ట్ అనేది. ఓకే. ఎంబీఏ నాన్ కామర్స్ వాళ్ళకి కూడా అర్థమవుతుంది. అంతే. నేనే ఉన్నా కదా సార్ ఎగ్జాంపుల్. మీరు మీకు అర్థమవుతుంది కదా! ఇప్పుడు డెబిట్, క్రెడిట్ అన్నీ అర్థమవుతుంది కదా! అదే సార్ నాకే అర్థమవుతుంది. ఇంకా వాళ్ళకి ఇంకా ఈజీగా అర్థమవుతది సార్. అదే మీరు నాన్ కామర్స్ అయినా మీకు ఇంత ప్రాపర్‌గా అర్థమవుతుందంటే, కామర్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నోళ్ళకి ఇంకా బాగా అర్థమవుతది. యాక్చువల్‌గా మీకు నిజం చెప్పాలంటే కామర్స్ కన్నా నాన్ కామర్స్ వాళ్ళే ఎక్కువున్నారు మన దగ్గర. తెలుసా మీకు ఆ విషయం? అవును సార్. ఎస్ఏపీలో వర్క్ చేసేది కూడా వాళ్ళే ఎక్కువుంటారు. ఇది కామర్స్ బ్యాక్‌గ్రౌండ్ అని కాదండి ఇంపార్టెంట్ యాక్చువల్‌గా. ఇది కంప్లీట్ కాన్ఫిగరేషన్స్. బీటెక్ చేసేవాళ్ళు, లేకపోతే ఎంసీఏ చేసేవాళ్ళు, నిజం చెప్పాలంటే ఈవెన్ బీఏ చదివిన వాళ్ళు కూడా నేర్చుకోవచ్చండి. ఎనీ బ్యాక్‌గ్రౌండ్ అన్నమాట. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఎవరైనా నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఇది కంప్లీట్‌లీ కాన్ఫిగరేషన్ పర్పస్ అన్నమాట ఇది. సో, యాహ్! ఓన్లీ బీకామ్ వాళ్ళు నేర్చుకోవాలని లేదండి. నాన్ కామర్స్ వాళ్ళు నేర్చుకోవచ్చు. బీటెక్ చేసిన వాళ్ళు, కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, సివిల్ ఇంజినీరింగ్ ఏ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైనా, ఎనీ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు ఎస్ఏపీ ఎఫ్ఎస్‌సిఓకి ఎలిజిబుల్ అన్నమాట. సో, ఇప్పుడు మీరే ఎగ్జాంపుల్. మీరు భయపడ్డారు కదా ఫస్ట్‌లో. చాలా సార్ అసలు. ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఏముంది అనిపించట్లేదా? ఏమనిపించదు. లైఫ్ బావుంటదనిపిస్తుంది సార్. ఇంకో 3 మంత్స్ ఇలాగే ప్రాక్టీస్ చేసి రేపు జాబ్‌లోకెళ్ళి ఒకవేళ స్ట్రగుల్ అయినా సరే, కొంచెం మీరు ఇంకో 6 మంత్స్ స్ట్రగుల్ ఫేస్ చేశారనుకోండి, అప్పుడు అలవాటయిపోతది మీకు. మీరు నాకన్నా బాగా యాహ్! సార్. చెప్తారు. ఎస్ఏపీ నాకన్నా బాగా చెప్తారు మీరు. అయ్యో! ఓకే సార్. అది. ఓకేనా మేడం? ఓకే సార్. ఓకే. థాంక్ యూ మేడం. ఇది నేను మీ ఫీడ్‌బ్యాక్ నేను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసుకుంటాను మేడం. ఓకేనా? ఓకే సార్. షూర్ సార్. ఓకే సార్. థాంక్ యూ మేడం. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్‌బ్యాక్. ఓకే. అయ్యో! షూర్ సార్. ఓకే. థాంక్ యూ మేడం. బై. ఓకే. బై సార్.